వార్తల వివరాలు చూస్తే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై వేంచేసి ఉన్న రమాదేవి సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. కోలాట ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల గోవింద నామస్మరణతో గిరి ప్రదర్శన కనుల పండుగగా సాగింది. కోరిన వరాలు ఇచ్చే స్వామిగా ప్రసిద్ధిగాంచిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ప్రత్యేక వాహనంపై ఆసీనులు గావించి ముందు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో గిరి ప్రదక్షిణ సాగింది. ఈ ప్రదక్షిణలో స్వామివారి వెంట వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణతో సాగిన ఈ గిరి ప్రదక్షిణతో అన్నవరం పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. తొలి పావంచాల వద్ద స్వామివారికి పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణను ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐనుగంటి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి సుబ్బారావు, ఆర్జేసీ త్రినాథరావు ఆధ్వర్యంలో ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్లు నల్లం సూర్యచక్రధర్రావు, విశ్వనాథ్ రాజులు పర్యవేక్షించారు. సుమారు 8 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ సాగింది. పలువురు దాతలు, ప్రతిపాడు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమకూర్చిన కూల్ డ్రింకులు, మజ్జిగ వాటర్ ప్యాకెట్లు, పులిహార ప్యాకెట్లు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు పంపిణీ చేశారు. కాగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు చేయించుకోవటానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అర్ధరాత్రి 12:30 నుండి వ్రతాలు ప్రారంభించారు. రాత్రి 10 గంటల నుండి వ్రతాల టికెట్లను విక్రయించడం జరిగింది. కాకినాడ జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గంలో అన్నవరం గ్రామంలో కొలువు తీరినటువంటి సత్యదేవుని యొక్క గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ జరుపుకోవడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాజమండ్రి, అమలాపురం జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావటం, ఇటు పాయికురాపేట, అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం, అలాగే ఏజెన్సీ ప్రాంతం నుండి సత్యదేవుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు మేడిశెట్టి కిరణ్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో మరి 5 అంబులెన్సులు ఏర్పాటు చేయటం, భక్తులుగా ఎవరికైనా మరి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ అంబులెన్సులు వాడుకోవడం కోసం 5 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి భక్తులకి వారి దాహార్తిని తీర్చడం కోసం 10,000 మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 వాటర్ బాటిల్స్, అలాగే 10,000 వాటర్ ప్యాకెట్లు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జనసేన పార్టీ జన సైనికులు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఎక్కడ ప్రజలకి ఏ అవసరమో అది తీర్చడమే జనసేన పార్టీ నాయకులకు కానీ
అన్నవరం దేవస్థానంలో గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తుల దుస్థితి ఇది. కాళ్ళకి పిక్కలు గుచ్చుకుపోయి నడవలేక ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. భక్తులకి చాలా తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఈ రోజు దేవస్థానం వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు. దీన్ని గుర్తించాల్సిన తాగడానికి అయితే లోటు లేదండి. ఒక రోడ్డు ఒకటే అండి.